వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయబాబు గారు చెప్పండి, మీ వాదన ఏంటి? మీకేమనిపిస్తోంది ఈ 3 రోజులుగా జరుగుతున్న తంతు? ఒకవైపు చంద్రబాబు గారి ప్రచారం, రెండో వైపు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా నియోజకవర్గానికి పరాకాష్ఠగా వ్యవహరిస్తున్న తీరు, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కారకంగా అంటాడు శ్రీనారాయణ రెడ్డి. కానీ ఇటు జర్నలిజంలోనూ అటు రాజకీయాల్లోనూ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంస్కారం ఏమైపోయింది అనేటువంటిది చాలా మనస్తాపంతో ఈరోజు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మానవుడే దానవుడై మసలే చీకటి నరకం అని చెప్పని ఆచార్య ఆత్రేయ అంటాడు. ఈ రోజున చూస్తుంటే మానవుడే దానవుడై ఈ చీకటి నరకాన్ని సృష్టిస్తున్నాడా అని చెప్పనేటువంటిది కూడా ఒక భావన కలుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయం, కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని ఒక నీచ రాజకీయాల కోసం, స్వార్థ రాజకీయాల కోసం. అయితే ఇప్పటి వరకు అందరూ మాట్లాడుతుంది ఏంటంటే రాజకీయాలనే మాట్లాడుతున్నారండి, కానీ దీని వెనక కార్పొరేట్ కుట్ర కూడా ఉంది. ఈ ప్రపంచంలోనే కార్పొరేట్ శక్తులు ఎంత బలమైనటువంటి శక్తులు అంటే ప్రభుత్వాలను సైతం మార్చగలిగినటువంటి సత్తా ఉంది. ఈ కార్పొరేట్ శక్తులు, ఈ రాజకీయ శక్తులు ఇద్దరు కూడా మమేకమై చేస్తున్నటువంటి కుట్ర ఏంటంటే ప్రపంచంలోనే ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి శ్రీవారి ప్రసాదం, లడ్డూ ప్రసాదాన్ని ఇవాళ డిఫేమ్ చేస్తున్నటువంటి పరిస్థితి అనమాట. అంటే ఒక తుచ్చమైనటువంటి రాజకీయం కోసం ఇలాంటిది చేయటం అంటే ఇంతకు మించిన మహాపాపం ఉండదు. అయితే మీరు అన్నారు, ఇక్కడ మీరు గమనించినట్టయితే విష్ణు పురాణాలన్నింటిలో కూడా చివరి వరకు కూడా రాక్షసుల యొక్క పెత్తనమే చాలా చెలరేగిపోతుందండి. కానీ చివరికి మాత్రం ఏంటంటే ఆ విష్ణుమూర్తి తనదైనటువంటి దీన్ని చూపిస్తాడు. అంతవరకు కూడా ఈ అరాచకం అనేటువంటిది కలియుగంలో జరుగుతుంది. ఈ కలియుగంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల్లో ఈ రోజున జరుగుతుంది ఏంటంటే సాక్షాత్తు ఆయన ప్రసాదం మీద చేస్తున్నటువంటి దాడి ఇది. అంటే సాక్షాత్తు స్వామివారి మీద చేస్తున్నటువంటి దాడిగానే దీన్ని చూడాలి, అంతకు మించి మరొకటి కాదు. ఇదే ఈ అపవాదే మరొక మతస్థుడు కనుక చేసి ఉంటే ఇవాళ దేశవ్యాప్తంగా మత కలహాలు చెలరేగాయండి. అంటే అంతటి ప్రమాదకరమైనటువంటి ఒక మాటని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటం అనేటువంటిది పరమ దుర్మార్గం, నీచాతి నీచం. అంతకు మించినటువంటి కుసంస్కారం మరొకటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అణిచేయాలనుకుంటే ఒక 100 కేసులో 1000 కేసులో పెట్టుకోండి, లేదు మీరు వైసీపీ వాళ్ళ మీద దాడులు బహిరంగంగా పొడి చేసి చంపేస్తున్నారు కదా, ఆ రకంగా చేయండి. కానీ సాక్షాత్తు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి పరిస్థితి. ఒకటి ఇందులో గొప్ప విషయం ఏంటంటే విహెచ్పి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇందులో సత్యాన్ని గ్రహించి వాళ్ళు మాత్రం ఇతను చేస్తున్న దుష్ప్రచారం మీద తిరగబడ్డారు. లేదంటే పరిస్థితులు మరో రకంగా ఉండే. కాకపోతే ఏంటంటే మళ్ళీ కార్పొరేట్ శక్తుల్లో కూడా జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళు జాతీయ స్థాయిలో ఎంతసేపు ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతుంది సాక్షిలో కూర్చొని ఎంతమంది మాట్లాడినా మనంత అరణ్య రోదనగా మిగిలిపోతుంది తప్ప. ఎందుకంటే అంత బలమైనటువంటి మీడియాని తన కబంధ హస్తాల్లో పెట్టుకొని, మీరు అన్నారే నేను కూడా చూశాను, కొంతమంది భక్తులు దీంతో వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు. అంటే ఇదంతా చూసినప్పుడు ఏమనుకుంటారంటే సగటు ప్రజలు నిజంగా కాబోలు ఏదో జరిగింది, ఏదో జరగకపోతే ఎందుకుంటుంది ఆ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అని చెప్పని అనుకుంటారు. ఇంత ఏకపక్ష దాడి అనేటువంటిది ఇది డీవియేషన్ కోసం తప్ప మరొకటి కాదండి. ఇందులో ఉన్నటువంటి కార్పొరేట్ కుట్ర ఏంటంటే ఎవడైతే ఇప్పుడు బలమైనటువంటి ఈ నెయ్యి పాల ఉత్పత్తుల సరఫరాలో బలమైనటువంటి సంస్థకి తను డిమాండ్ చేసినటువంటి రేటుకి ఇక్కడ రాలేదు కాబట్టి అతను చూసి ఏం చేశాడంటే మరొక ప్రత్యర్థి సంస్థ మీద దాడి చేసేటువంటి క్రమంలో ఈ నీచమైనటువంటి ఇన్పుట్స్ ని వీళ్ళకి అందిస్తే వీళ్ళకి దొరికినటువంటి ఇప్పుడు ఆ జత్వానీ కేసు ఏదో ఉంది చూసారా, ఇది దొరికింది భలే ఉంది అన్నట్టుగా వీళ్ళు దీన్ని అందిపుచ్చుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద దాడి కింద దీన్ని ఆయుధం కింద ప్రయోగిస్తున్నారు తప్ప మరొకటి కాదు. తర్వాత మీరు అన్నారు ఇందాక సూపర్ 6 ఫెయిల్యూర్ అని. ఈ సూపర్ 6 కాదండి, ఇతను అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సూపర్ 6 ప్రామిస్ చేశాడు.
చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన టార్గెట్ సూపర్ 6ని ఫుల్ఫిల్ చేయటం కాదు, టార్గెట్ 6ని రీచ్ అవ్వాలి. ఏమిటి టార్గెట్ 6 అంటే మీరు చూశారు, ప్రమాణ స్వీకారానికి ముందు నుంచే కూడా విపరీతమైనటువంటి దాడులు చేసి వైసీపీ వాళ్ళను భయభ్రాంతులను చేయాలి, మళ్ళీ వీళ్ళు కకావికలైపోవాలి. తర్వాత వాళ్ళు కట్టుకుంటున్నటువంటి పార్టీ కార్యాలయాన్ని మొత్తం గంటల వ్యవధిలో భస్మీపటలం చేసేసాడు, పూర్తిగా కూలదోసి నాశనం చేశాడు. పార్టీ కార్యాలయాన్ని కాకుండా పార్టీ వ్యవస్థకు మూల స్తంభాలుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఈ టార్గెట్ 6, ఎవరి టార్గెట్ 6 అంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మూల స్తంభాలుగా నిలబడినటువంటి విజయసాయి రెడ్డి గారు, ఆయన మీద చూసాం మనం ఒక వ్యక్తిత్వ హననానికి ఏ విధమైనటువంటి కుట్రకు తెరలేపారనేటువంటి చూసాం. పెద్దిరెడ్డి గారిని పూర్తిగా అసలు భౌతికంగానే ఎలిమినేట్ చేసేటువంటి కుట్రలు దాడులు అక్కడ జరిగినటువంటి పరిస్థితి. ఇక మూడో వ్యక్తిగా చూసుకున్నప్పుడు ఏంటంటే సుబ్బారెడ్డి గారు వైజాగ్ ఇన్ఛార్జిగా ఉన్నారు, అక్కడ ఏమైనా జరిగాయని చెప్పని సోల శోధన చేశారు, అక్కడేం దొరకకపోయేసరికి టీటీడీ చైర్మన్ కాబట్టి ఇక్కడ ఏమైనా తీయండి అని కొంతమంది అక్కడ ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా చెప్తే వాళ్ళు మా వల్ల కాదు, మా దగ్గర ఏమీ లేదంటే అసహనాన్ని ప్రదర్శించి చివరికి దీన్ని ఒక ఆయుధం కింద చేసి ఇది ఒక పెద్ద దుమారం లేపినటువంటి పరిస్థితి. ఇక నాలుగో వ్యక్తి అదేది ఆ పడవల గొడవలోనో దేంట్లోనో అందులో ఇరికిద్దామా లేదా జత్వానీ కేసులో ఇరికిద్దామని విపరీతంగా కొన్ని రోజులుగా ప్రయత్నం చేస్తా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలనేది మనం చూస్తున్నాం, మనకు అందరికీ అర్థం అవుతుంది ఇవాళ రేపు దేంట్లో బలంగా ఇరికించాలనేటువంటిది. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఆయన్ని తర్వాత ఇక ఫైనల్ గా చూసుకుందాం బొత్స సత్యనారాయణ అంటే పార్టీలో ఉన్న ఈ 6గురిని కనుక పూర్తిగా మనం కూలదోసినట్టయితే టార్గెట్ 6 మనం రీచ్ అవ్వాలి, లేవకుండా ఈ పార్టీని దెబ్బ కొట్టాలనేటువంటి ఒక విఫల యత్నంలో భాగంగా ఈ తిరుపతి కేవలం ఒక సుబ్బారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయటం కోసం స్వామివారి మీద చేసినటువంటి అటాక్ అండి. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దేవాలయాల గురించి కొద్దిగా చెప్పారు. మనకి తెలుసు చంద్రబాబు పరిపాలనలో కూల్చిన ఆలయాలు చూస్తే విజయవాడలో 100 ఏళ్ల క్రితం మార్వాడి స్వామి ప్రారంభించినటువంటి ఆశ్రమం శివాలయం కూల్చివేశాడు, రాహుకేతాలయం కూల్చేశాడు, విజయవాడ వంటంలో భవానీ ఆలయాన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూల్చేశాడు, విజయవాడలోని రామాలయాన్ని కూల్చేశాడు, తిరుపతిలో వెయ్యిగాళ్ల మండపాన్ని కూల్చేశాడు, భవానీపురంలో స్వయంభూ అమ్మవారి ఆలయాన్ని కూల్చేశాడు, బ్రిటిష్ శాసనాల్లో పేర్కొన్న విజయవాడ వంటంలోని వినాయక స్వామి ఆలయాన్ని కూల్చేశాడు, సీతమ్మ వారి పాదాల దగ్గర ఉన్న ప్రముఖ శనీశ్వరాలయాన్ని కూల్చేశాడు, ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న అతి పురాతనమైనటువంటి ప్రసిద్ధ పాతాళ వినాయక స్వామిని కూల్చేశాడు, విజయవాడ బస్టాండ్ ఎదురుగా ఉన్న షిరిడీ సాయి ఆలయాన్ని కూల్చేశాడు, కృష్ణలంకలోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చేశాడు, కృష్ణలంకలోని శంకర మఠాన్ని నేలమట్టం చేశాడు, వీరభద్ర స్వామి విజయవాడ కూల్చేశాడు, బెజవాడ దుర్గమ్మ ఆలయాన్ని కూల్చేశాడు. ఈ రకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒకళ్ళ మత ఆలయాన్ని నిర్మించారు, దక్షిణముఖ ఆంజనేయ స్వామిని ఆలయాన్ని కట్టారు, సీతమ్మవారి పాదాలను మళ్ళీ పునర్నిర్మించారు, సీతారామ లక్ష్మణ సమేత దాసాంజనేయ స్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు, వీరబాబు స్వామి ఆలయాన్ని కట్టారు, విజయవాడ గోరక్షణ సంఘం కృష్ణ మందిరం కట్టారు, బొడ్డుబొమ్మ ఆలయం కట్టారు, రామతీర్థ ఆలయం కట్టారు, ఆంజనేయ స్వామి ఆలయం తొలిమెట్టి కట్టారు, వినాయక స్వామి ఆలయం తొలిమెట్టి కట్టారు, శనీశ్వర స్వామి ఆలయం కట్టారు, కనకదుర్గమ్మ గుడిపై 216 కోట్ల. చంద్రబాబు గారు కూల్చేసేమో హిందూ మతానికేమో చాలా గొప్ప మేలు చేశాడు, ఈయనని కట్టేసి అపచారం చేశాడని చెబుతున్నారు. చివరికి ఆ పరిస్థితి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంతో సహా అనేకమైనటువంటి ఆలయాలు ఈయన కాలంలో చేసినాయి. ఈ కుట్ర అనేటువంటిది హిందూ మతం ముసుగులో చేసినటువంటి కుట్ర మీరు ఇంకొకటి గమనించండి. సింపుల్ గా గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన వేరే మతాన్ని విశ్వసిస్తారు కాబట్టి మత ప్రాతిపదికగా చితక కొట్టాలనేటువంటి దీంతో కొన్ని చోట్ల ఆలయాల మీద దాడులు జరిగాయి, రథాలు తగలబడ్డాయి. అయితే ఈ ఆలయాల మీద జరుగుతున్నటువంటి దాడుల్లో సీసీ ఫుటేజ్ లో టీడీపీకి చెందిన వాడు దొరికాడనేసరికి ఆ వార్త వచ్చిన మరుక్షణం నుంచి ఆలయాల మీద దాడులు ఆగిపోయాయండి. అంటే దీని వెనక కుట్ర ఏంటి? ఇంత భయంకరమైనటువంటి కుట్రలతో సాక్షాత్తు దేవుళ్లతో రాజకీయాలు చేయటం అనేటువంటిది చాలా శోచనీయం, దుర్మార్గం. కాకపోతే మనం ఇప్పుడు మాట్లాడేవన్నీ కూడా ఆయనకు ఉన్నటువంటి బలమైన మీడియా శక్తుల ముందు మనది అరణ్యరోధనే. కానీ ఎప్పటికైనా కూడా సత్యం అనేటువంటిది గెలుస్తుంది. ఈ లోపు వాళ్ళు తాత్కాలికమైనటువంటి విజయం పొందొచ్చు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టిన తదనంతరం ఆయన చెప్పినటువంటి న్యూస్ ఇంకా వచ్చిందో లేదో తెలియదు, కానీ
చాలా బలహీనమైనటువంటి వాదనలు అంటూ వెంటనే వాళ్ళ అనుకూల మీడియా అంటే ఎంత యాక్టివ్ గా వాళ్ళ శక్తులు కూడా పనిచేస్తున్నాయి అనేది చెప్పొచ్చండి. Right. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా ఐవైఆర్ కృష్ణారావు గారు మరి ఆయన అక్కడ ఈవోగా చేశాడు, ఆయన మాట్లాడాడు. ఇటువంటి వాళ్ళ యొక్క మాటలు మరి ఎంతవరకు రీచ్ అవుతాయో తెలియదు కానీ దుర్మార్గపు ప్రచారం మాత్రం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఇది శోచనీయం, అత్యంత బాధాకరం. ఇది స్వామివారే Right. ఆయన కాపాడుకోవాలి, ఆయన పవిత్రతను కూడా ఆయన కాపాడుకోవాలి. రైట్.